ఓం గం గణపతియే నమః. హనుమకి వేద విధుల దివ్యోపదేశం. తప్తకాంచన సంకాసం నానారత్న విభూషితం ఉద్యద్బాలార్కవదనం త్రినేత్రం కుండలోజ్వలం మౌంజీ కౌపీన సంయుక్తం హేమయజ్ఞోపవీతినం పింగళాక్షం మహాకాయం టంకశైలేంద్రధారిణం. అప్పుడే అంతరిక్షమందే వాయుదేవునిచే ఉపనయన సంస్కారము పొంది ముంజత్రాడును కౌపీనాన్ని ధరించి బంగారు యజ్ఞోపవీతాన్ని తండ్రి చేత వేయించుకుని బంగారు శైలాన్ని ధరించి అద్భుతమైన దేహ వర్చస్సుతో మెరిసిపోతున్న బాల హనుమ దివ్య సుందర విగ్రహాన్ని నేత్రపర్వంగా దర్శిస్తూ బ్రహ్మర్షులు, దేవర్షులు, మహర్షులు వేదపఠనం చేస్తూ హనుమని ఆశీర్వదించారు. అంతటా హనుమ వినయంగా భాస్కరునికి వందనమాచరించి, గురుశ్రేష్ఠ, జగత్సాక్షివి నువ్వు, నీ గమనానికి అవరోధం కాకుండా నా దక్షిణ పాదాన్ని ఉదయాద్రిపై, వామపాదాన్ని అస్తాద్రిపై నిలిపి నిరంతర గమనుడివైన నీ వెనుక అనుసరిస్తూ నేను విద్యాభ్యాసం చేస్తాను. నన్ను బుద్ధిమంతుడిని, సర్వశాస్త్ర పారంగతుడిని చెయ్యి అని ప్రార్థించాడు. ఆదిత్యుడు అతని పట్టుదలకి, కార్యకుశలతకి మెచ్చి, హనుమ, రుద్ర సంభూతుడివి, వేదానికి ఆద్యుడివైన నీకు ఈ ఆదిత్యుడు విద్య నేర్పడం ఆ పరంధాముడు నీ రాముడి కృపాకటాక్షం. వేద విద్యార్జన చేసి నన్ను కృతార్థుడిని చెయ్యి నాయనా అన్నాడు ఆర్ద్రతతో. మరుక్షణం సూర్యుడి సప్తాస్వరథం ఉదయాద్రి చాటు నుంచి ముందుకు బయలుదేరింది. జై శ్రీరామ్ అని స్మరిస్తూ సూర్యరథం వెనుక శరీరాన్ని ఏటవాలుగా వంచుతూ నీడలా అనుసరించాడు హనుమ. సూర్యభగవానుడు తన సప్తాశ్వరథంలో కాలచక్రంతో పాటు తూర్పు నుంచి ముందుకి పయనిస్తూ వేదాన్ని ఉపదేశిస్తుంటే ఉదయాద్రి పైన ఉంచిన పాదాన్ని కదల్చకుండా శరీరాన్ని మాత్రమే విల్లుబద్దలా వంచుతూ ఆదిత్య రథాన్ని అనుసరిస్తూ హనుమ వేదాన్ని ఉచ్చరిస్తూ వేదాభ్యాసం చేస్తుంటే ఆ గురు శిష్యులు వేదపారాయణముతో నమక చమక ఆరోహణ అవరోహణ స్వర మాధుర్య ఝరులతో త్రిలోకాలు ఉర్రూతలిగిపోయాయి. క్రమంగా సూర్యభగవానుడు పశ్చిమ దిశ చేరి అస్తమాద్రిని సమీపించాడు. ఆనాటి సూర్యగమనంతో పాటు హనుమంతుని వేదాభ్యాసము, విద్యాభ్యాసము కూడా పూర్తి అయింది. అలా వేదాభ్యాసంతో పాటు నవ వ్యాకరణాలను, సర్వశాస్త్రాలను అభ్యసించి మహాపండితుడయ్యాడు. హనుమ, నేటితో నీ విద్యాభ్యాసం పూర్తి అన్నాడు సూర్యదేవుడు. సరే గురుదేవా అంటూ నమస్కారం చేసి తన విశ్వరూపాన్ని ఉపసంహరించుకున్నాడు హనుమ. బాలుడిగా తన యథారూపానికి రాగానే తన చుట్టూ ఉన్న మునుల ఆశ్రమాలను, వాటికి అనుబంధంగా ఉన్న పళ్ళ తోటలను చూశాడు. ఒక్కసారిగా హనుమకి ఆకలి పుట్టుకొచ్చింది. పైగా ఉదయం నుంచి సాయంత్రం వరకు నిరాహారి అయి సూర్యకిరణాల తీవ్ర తీక్షణలతో అలసిపోయిన ఆ బాలుడి మనస్సు, శరీరం ఆట విడుపు కోరుకుంది. అంతే, హనుమ ఒక్క ఉదున్న మునుల ఆశ్రమాల చుట్టూ ఉన్న పళ్ళతోటల మీద దాడి చేశాడు. అరటిగెలను తెంచేస్తూ, చెట్లను పెరికి విసిరేస్తూ, కేరింతలు కొడుతూ క్షణాల్లో నానా బీభత్సం సృష్టించాడు. ఆ గోలకి మునులు ఆశ్రమాల్లోంచి బయటికి పరిగెత్తుకు వస్తుంటే హనుమ కేరింతలతో విసురుతున్న చెట్ల తాకిడికి కొన్ని ఆశ్రమాలు ధ్వంసమై కొన్ని నేలకూలిపోయాయి. ఆ దుందుడుకు చర్య ఆ మహర్షులను ఆవేశపూరితులను చేసింది. ఓరి హనుమ, రుద్రాంశ సంభూతుడివై బుద్ధిర్బలం, యథోధైర్యం కలిగి సూర్యుడి చేత ఉపదేశం పొంది వేద విద్యా విశారదుడివైన నువ్వు ఏ బలం స్వశక్తి చూసుకుని ఇంతటి విధ్వంసానికి పాల్పడ్డావో ఆ నీ స్వశక్తిని, బలాన్ని ఈ క్షణాన్నించి మర్చిపోయేదవుగాక అంటూ మహర్షులు శపించారు. బాలహనుమ ఖిన్నుడవుతూ రామ అంటూ ఆక్రందించాడు.
ఆ పిలుపు, ఆ రామనామం మహర్షుల ఆగ్రహాన్ని నిగ్రహించి వారిలో వివేకాన్ని మేలుకొల్పింది. నాయనా, మా శాపం దైవ సంకల్పం, తాత్కాలికం. ఏనాడు నీవు రామకార్యార్థివై నిలుస్తావో ఆనాడు నీ సహచరులు నీ బలదర్పములను నీ స్ఫురణకు తెచ్చినంతనే నీవు నీ స్వశక్తిని, స్వబలాన్ని తిరిగి పొందుతావు. రామదూతివై రామునికి ప్రియతముడివై వర్ధిల్లుతావు. హనుమ విజయోస్తు అని ఆశీర్వదించారు మహర్షులు. మరుక్షణం బ్రహ్మదేవుడు ప్రత్యక్షమై, నాయన, మహర్షుల వాక్కులు శాపాలు కావు, మంగళాచరణాలు అంటూ సంకల్పంతోనే ఒక దివ్య హారాన్ని సృష్టించి బాలుడి మెడలో వేసి, హనుమ, ఈ కాంచనహారం నాకు నీకు తప్ప మరెవరికీ కనిపించదు. ఎవరు ఈ కాంచనహారాన్ని కాంచి నిన్ను హనుమా అని సంబోధిస్తారో వారే నీ దేవుడు. ఆ రాముడే నిన్ను వెతుక్కుంటూ వస్తాడు అని వరం ఇచ్చాడు. సూర్యభగవానుడు ప్రత్యక్షమై, నాయనా, నీకు సర్వశాస్త్రాలు నేర్పిన నాకు గురుదక్షిణ ఇవ్వగలవా? నాకో వానరపుత్రుడు ఉన్నాడు, పేరు సుగ్రీవుడు. నీవు అతడికి మిత్రుడిగా, సహచరుడిగా, సచివుడిగా, సన్మార్గ బోధకుడిగా ఉండాలి. సుగ్రీవుడికి రక్షకుడిగా ఉండాలి. ఇదే నా గురుదక్షిణ అన్నాడు సూర్యుడు గంభీరంగా. సుగ్రీవుడికి తాను రక్షకుడా? తనకే రాముడు రక్షకుడైతే తాను వేరొకరికి రక్షకుడా? రామ, ఏమిటి నీ లీల? ఎక్కడున్నాడు ఈ సుగ్రీవుడు?